ద ప్రాజెక్ట్ ప్రాణవనం. ఈ ప్రాజెక్ట్ ప్రాణవన అనేది నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, దీనికి ఒక మంచి ఉద్దేశం అయితే ఉంది. సో అది ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ ఇవ్వాలి, అదే విధంగా ఫుడ్ అయితే ఇవ్వాలి అన్న ఉద్దేశంలో నేనైతే ఈ ప్రాజెక్ట్ ప్రాణవన అనేది స్టార్ట్ చేశాను. కొన్ని విషయాలు అనేవి నన్ను కదిలించాయి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. సో ఆ విషయాలు ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ సమ్మర్ కి మనం చూసుకున్నట్లయితే విపరీతమైన టెంపరేచర్ 50 degrees వరకు కూడా. సో ఆ టెంపరేచర్ ని మనం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయాం. ఇంత టెంపరేచర్ కారణం మనం చేసే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, అదే విధంగా సాయిల్ పొల్యూషన్, ఇవన్నీ కూడా మనకి మన భవిష్యత్తు ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎలా మనకి 50 degrees టెంపరేచర్ అయితే మనం సమ్మర్ లో చూసామో, ఆ విధంగా అన్నమాట. మనం చేసుకున్న దానికి మనమే అనుభవించాలి. మనం ఎంత ఎక్కువ డెవలప్మెంట్ కి పరుగులు తీస్తున్నామో అంత త్వరగానే మన ఆయుస్ని నింపేసుకుంటున్నాం. నేను ఆన్లైన్ లో అయితే కొన్ని చర్చ అయితే చేశాను. సో అది ఎలా అంటే, నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కేవలం పొల్యూషన్ వల్ల మాత్రమే 9 million పీపుల్స్ ప్రతి ఇయర్ చనిపోతున్నారు. 9 million పీపుల్ అంటే చూడండి, దాదాపు 90 లక్షలు. మెయిన్ గా వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ వల్లనే మనకి 7 million పీపుల్ అయితే చనిపోతున్నారు. అది కూడా ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల. సో దీన్ని మనం మైండ్ లో పెట్టుకొని ఆలోచించాలి. ఇంకా అదే విధంగా అడవుల గురించి చూసుకున్నట్లయితే, మన అందరికీ తెలుసు ఈ ప్రపంచంలోని అతి పెద్ద అడవి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ప్రతి ఒక్క డెకెడ్ కి 17% ఆఫ్ ఫారెస్ట్ ని లాస్ అయిపోతుంది. అది ప్రకృతి పరంగా కావచ్చు, ఇంకా మనుషుల పరంగా కావచ్చు. ఇలా 17% కేవలం ఒక్క డెకాడ్ లో మాత్రమే మనకి లాస్ అయిపోతున్నారు. అంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్ కాబట్టి దాంట్లో 17% అంటే మీరు ఆలోచించండి, మనం ఎంత ఆక్సిజన్ ని కోల్పోతున్నాము, ఎంత ఫారెస్ట్ అయితే కోల్పోతున్నామో ఒకసారి ఆలోచించండి. అండ్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మాత్రమే మన ఎర్త్ కి లంగ్స్ లా ఉపయోగపడుతుంది. మనం ఎలా అయితే మన లంగ్స్ లేకుండా జీవించలేమో, అదే విధంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లేకుండా ఈ ఎర్త్ అనేది అసలు ఉండదు. ఒకవేళ ఉన్నా అది ఈ విధంగా మాత్రం గ్రీన్ గా అయితే ఉండదు. ఆకలి విషయానికి వద్దాం. ఆకలి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసేదే ఆకలి. అది ఆకలి అనేది అది మంచిగా మార్చొచ్చు, చెడ్డగా మార్చొచ్చు. అయితే డెసిషన్ తీసుకునే మాత్రం మనం. ఆకలికి తట్టుకోలేక మనం మంచి పని చేస్తామో చెడ్డ పని చేస్తామో మనకే తెలియదు. అలా ఒక 3.6 టైం డ్యూరేషన్ లోనే ఒక్కలైతే చనిపోతున్నారు ఎర్త్ లో. ఇలా వచ్చేసి పర్ డే కి మనకి 25,000 పీపుల్ అయితే చనిపోతున్నారు ఒక్క రోజులో కేవలం. సో మనకి ఇయర్ మొత్తం చూసుకుంటే 9 million పీపుల్ అలా చనిపోతున్నారు. అది కేవలం ఫుడ్ దొరక్క. ఇది చాలా బాధాకరమైన విషయమే. కేవలం ఆకలి వల్ల కూడా మనకి పర్ ఇయర్ 9 million పీపుల్ అయితే చనిపోతున్నారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి. మరి ఇంకా చెప్పాలంటే, ఎవ్రీ ఇయర్ మనం 2300 square kilometers ఆఫ్ ఫారెస్ట్ అయితే మనం లాస్ అవుతున్నాం ఎర్త్ మొత్తం మీదకి. సో ఇలా చూసుకుంటే మనకి ఈ ఎర్త్ లో మొత్తం కలిపి మనం ఆక్సిజన్ ని ప్రతి ఇయర్ 0.1% అయితే కోల్పోతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎర్త్ లో చాలా అంటే చాలా తగ్గిపోతున్నాయి. అలా చూసుకుంటే మనకి 2050లో చూసుకుంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా చాలా అంటే చాలా డేంజర్ లెవెల్స్ కి అయితే వెళ్తాయి. అదే విధంగా మన ఎర్త్ హెల్త్ అనేది కూడా చాలా అంటే చాలా డిక్రీజ్ అయితే వస్తుంది. ఎవ్రీ 10 years కి మనకైతే 5% ఆఫ్ హెల్త్ అనేది మన ఎర్త్ కి డిక్రీజ్ అవుతూ వస్తుంది. దీనివల్ల చాలా అంటే చాలా డేంజర్ లెవెల్లో ఉంటాం అన్నమాట. అది మనం చేసే తప్పు, ఇంకా ప్రకృతి చేసే వైపరీత్యాలు కానీ మనం చేసే తప్పులైనా మనం ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సింది. ఎందుకంటే మనం భూమిని నమ్ముకుని బతుకుతున్నాం కాబట్టి భూమి యొక్క హెల్త్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి ప్రతి ఒక్కరికి. అండ్ దాన్ని హెల్దీగా ఉంచడం కూడా మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఇలా ఉంటే ఇంకా యానిమల్స్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతున్నాయి.
ఇన్ని విషయాలు నేను తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపించింది. సో, నేను ఎట్లైనా ఎర్త్‌కి ఎంతో కొంత నా వంతు సాయం చేయాలి కదా! సో, అందుకనే నేను ది ప్రాజెక్ట్ ప్రారంభం అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో భాగంగా నేనైతే పండ్ల చెట్లను మాత్రమే ఎన్నుకున్నాను. ఎందుకంటే ఇది ఆక్సిజన్‌తో పాటు ఫుడ్‌ని కూడా ఇస్తుంది. సో, ఈ ఫుడ్ అనేది యానిమల్స్‌కి ఇంకా మనలాంటి పీపుల్స్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. నా లైఫ్ టైమ్‌లో వీలైనంత మొక్కలైతే నాటడానికి నేను ట్రై చేస్తా. ఎంత ఎక్కువ మొక్కలు నాటితే అంత ఆక్సిజన్‌ని నేను పెంచిందాన్నయితా. సో, ఇది కేవలం నేను ఒక్కదాన్ని మాత్రమే చెయ్యలేను. ప్రతి ఒక్కళ్ళు కూడా ది ప్రాజెక్ట్ ప్రాణవనలో భాగమైతే అవ్వండి. మీకు దగ్గరలో వేస్ట్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే, లేకపోతే మీరు ఎటైనా టూర్‌కెళ్ళేటప్పుడు ఎక్కడైనా వేస్ట్ ల్యాండ్ చూస్తుంటే, సో, అక్కడ కనీసం విత్తనాలనైనా చల్లేయడానికి ట్రై చేయండి. విత్తనాల ప్రాణవనలో నేనైతే 1,00,000 ప్లాంట్స్ అయితే నాటడానికి సంకల్పించుకున్నాను. సో, ఈ ప్రాజెక్ట్‌ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ చేయాలనేసి నేనైతే అనుకుంటున్నాను హార్ట్‌ఫుల్‌గా. సో, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఇయర్‌లీ వన్స్ అయినా ఒక్కటైనా కూడా మీరు మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి. మీ ఎవ్రి బర్త్‌డేకి లేకపోతే మీ ఫ్రెండ్స్ బర్త్‌డేకి, మీకిష్టమైన వాళ్ళ బర్త్‌డేకి సో, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు అయ్యే ఒక మొక్కనైతే నాటండి. సో, దీనివల్ల మీరు ఎంతో మంచి చేసిన వాళ్ళవుతారు. సో, నేను మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంకా అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్క మొక్కైనా నాటుతారన్న చిన్న ఆశతో అడుగుతున్నాను. సో, అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఓకేనా? నేను అనే స్వార్థాన్ని వదిలిపెట్టి మనం అనే అడుగు ముందుకేద్దాం. సో, ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా మన ఎర్త్‌నైతే కాపాడుకుందాం.